గురజాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండీఓ గౌసియా బేగం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ వేముల శేషమ్మ చలమయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వేముల శేషమ్మ చలమయ్య మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గురజాల మండల పరిధిలో సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు పీర్ అహ్మద్, విద్య, వైద్య, వ్యవసాయ, రెవెన్యూ, ఐసిడిఎస్, వెలుగు అధికారులు మరియు ఎంపీటీసీలు, మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. విషయాన్ని రిజిస్టర్ చేస్తుంది, అది జీవితకాలం ఉండేటువంటి నెంబర్. రెండోది, ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ అపార్ ఐడి ద్వారానే ఈజీగా వెళ్ళిపోవచ్చు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆ అపార్ ఐడి ద్వారా పిల్లవాడు స్కూల్లో ఉన్నాడా లేడా, స్కూల్లో లేకపోతే డ్రాప్ అవుట్స్ లిస్టులోకి వస్తారు. అప్పుడు డ్రాప్ అవుట్ కాకుండా తిరిగి మళ్ళీ ఎన్రోల్ చేసేటువంటి ప్రక్రియ. ఈ గ్రూపులన్నీ కేంద్ర గవర్నమెంట్లోకి వెళ్ళటం వలన సబ్సిడీ అందుకునే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టి ఉన్నారు. కాబట్టి గ్రూపులన్నీ సెంట్రల్ పోర్టల్లో ఎక్కించే కార్యక్రమాన్ని చేపడుతున్నాం మేడం. తర్వాత ఇందాక ఎంపీడీఓ మేడం చెప్పినట్టుగా మేము ఈ గృహ రుణాలు వచ్చేసి 30,000 ఇస్తున్నామండి. కంప్లీట్ అయ్యి ఇంకా మన అంగన్వాడీ సెంటర్స్కి వచ్చేసి మన మండలంలో ఒకటే సక్షమ అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ అయింది. సక్షమ అంగన్వాడీ సెంటర్ కింద ఒకే సెంటర్లో పోషణ వాటిక కింద 10,000 మనకి ఇస్తారంటే ఒక దాంట్లోని మనం మొక్కలు పెంచాలి. సో ఆకుకూర మొక్కలు అంగన్వాడీ సెంటర్స్ కూడా జరుగుతుంది ప్రజెంట్. కాబట్టి ఈ చిన్నపిల్లలకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే అది పై స్థాయికి జిల్లా లెవెల్లో కూడా తీసుకెళ్లేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ఈ సంవత్సరం డెంగ్యూ కేసులు ఒక 3 వచ్చాయండి. దైదా ఒకటి, పులిపోడ ఒకటి, పల్లిగుంత. అది అందరూ సేఫ్ సైడ్లోనే ఉన్నారు. వాళ్ళకి వచ్చిన తర్వాత ముందుగానే మన వాళ్ళు కొన్ని ఆరోగ్య కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే మీ వ్యాక్సినేషన్ కొన్ని మా కార్యక్రమాలు మాకుంటాయి, మాయాపులు మాయాపలు ఉంటుంది కాదంటలేదు. హెచ్ఎం చూడాలి, మాకు కరెక్టే. మీ ఏఎన్ఎంలు కూడా ఇంకా వచ్చేసరికి రీఛార్జ్ స్ట్రక్చర్స్ అంటే రూప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఒక 50 వరకు మనం పంపించున్నాం. ఇంకో 950 అనేది ఇండివిజువల్ సోర్స్ ప్రజెంట్ అదే మన మండలానికి 1000 ఇచ్చున్నారు, 50 పంపించాం. ఇంకా 950 అనేది మనకి గ్రామ పంచాయతీ నుంచి మనకి రావాల్సి ఉందండి. అట్లాగనే మనకి క్యాటిల్ గ్రౌండ్ చేస్తాము. మార్చి వరకు కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి విలేజ్లో కూడా ఎంతమంది వర్కర్స్ వచ్చినా కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఏ ఒక్కళ్ళకు కూడా పని లేదు అనొద్దు. రెండోది ఏంటంటే ఉపాధి హామీ పని జరిగిన 15 రోజుల లోపల పేమెంట్ అవుతుంది. ఎవరికైనా పేమెంట్ అవ్వకపోతే మన ఆఫీస్ని కన్సల్ట్ చేస్తే మనం ఇమీడియట్గా దాన్ని రిజాల్వ్ చేసేస్తాం. ఉపాధి హామీకి సంబంధించి ఇంకా లక్ష పని దినాలు మనకి పెండింగ్ ఉంది. ఈ 1,00,000 పని దినాల్లో కూడా ఇంకా 4 నెలలు ఉంది మనకి పని కల్పించాలి. రెండోది ఏంటంటే పేమెంట్ వర్క్ జరిగిన వెంటనే పేమెంట్ చేయించాలి. 2 తర్వాత మనకి క్యాటిల్ షెడ్స్ ఉన్నాయి. ఆ శాంక్షన్స్ కూడా మొత్తం ఎన్ని శాంక్షన్ అయ్యో అన్నీ కూడా తీసుకొచ్చేసి